కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగనే కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? మరి నిన్నటి దినాన శుక్రవారం అమలాపురం ఉపవాస కూడికలకు పగలు తో ఉపవాస కూడికలు ముగించబడ్డాయి. దేవుని మహాకృప, దేవుడు ఆటంకములన్నింటి మధ్యలో దీవెనకరంగా జరిగించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సంతోషం. శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరచునట్లుగానే కానీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులు మిత్రులుగా మారతారన్న లేఖన ప్రకారంగా దేవుడు మేలుకరంగా జరిగించారు. మరి ఆరాధన ఎలా జరుగుతుందో అని ఎవరిని మేము తీసుకువెళ్ళలేదు. ఆత్మీయులు మరి మా యొక్క యోగక్షేమాన్ని తెలుసుకుంటకు గాను ఎలా జరిగిందని కాస్త ఆలోచిస్తూ మా కొరకు ప్రార్థించినటువంటి, మా కొరకు ఫోన్ చేసి మా విషయమే తెలుసుకున్న వారందరికీ యేసయ్య పేరట ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. సంతోషం. ఈరోజు మరి అక్కడ ఆరాధన లేదు. ఇక రేపు ఆదివారం యథావిధిగా మరి సండే స్కూలు ఆదివారపు ఆరాధన జరిగించుటకు సిద్ధపడి ఉన్నాం. ప్రార్థించండి. ప్రభు కృపతోడే ఎవరైతే వ్యతిరేకంగా నిలవబడ్డారో వారందరూ ఒకరోజు దేవుని మందిరానికి నడిపించబడాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండం 35వ అధ్యాయము 30 నుండి 35 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, 35వ వాక్యంలో చివరి మాట నేను చదువుచున్నాను. చివరి మాటను, విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదం దయచేసి మేలుతో నింపండి. ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రతి అక్రత అవసరాలన్నీ తీర్చండి. ఘనమైన మీ కృపకు మమ్ములను వారసులుగా చేయండి. సియోనులో నుండి మీ దక్షిణ హస్తం మా అందరికీ తోడై యుండును గాక. మేలు చేత నింపండి, వాక్కు చేత మమ్మను దర్శించండి. యేసయ్య నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకునే అంశం నింపబడుట. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నింపబడుట. దేవుని గుడారము అనబడిన ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మాణం చేయుటకు గాను దేవుడు
ఇద్దరి వ్యక్తులను ప్రత్యేకించి ఏర్పరచుకున్నారు. ఆ ఇద్దరు ఎవరు అనేది మనము గడిచిన దినాల్లో జ్ఞానాత్మ చేత నింపబడిన వారు వీరిద్దరని మనము బెసలేలు, అహోలియాబు గూర్చి మనము విన్నాము. అయితే ప్రియులారా, వీరు ఆ పని వారితోనే ముగించబడకుండానట్లుగా వారు మరికొందరికి ఆ పనిని గూర్చినటువంటి విధానం నేర్పించాలని, అభిషేకించాలని వారికి దేవుని వల్ల ఆజ్ఞ జారీ అయింది. ఇప్పుడు దేవుని పనిని జరిగించాలంటే మొదటిగా వారు దేవుని ఆత్మ చేత, జ్ఞానము చేత, వివేక హృదయముతో వారు నింపబడాలి అనేదే దేవుని యొక్క ఉన్నతమైన ముఖ్య ఉద్దేశం. అయితే నింపబడిన తర్వాత వీళ్ళు గుడారాన్ని కట్టాలి. నింపబడిన తర్వాత మందిరపు నిర్మాణాన్ని తయారు చేయాలి. నింపబడిన తర్వాతనే మందిరపు యొక్క మెటీరియల్స్ని వీరు పట్టుకోవాలి. నింపబడిన తర్వాతనే వారి హస్తాలతో వాటిని తాకి వాటి మధ్యలో వీరు పని చేయాలి. అంటే నింపబడకపోతే అక్కడ దేవుని మందిరాన్ని వీరు కట్టకూడదు. బైబిల్ గ్రంథంలో కూడా నింపబడిన తర్వాత కొన్ని అద్భుతాలు జరిగాయి. ఆత్మీయులారా, అయితే నేను చెప్పే సందర్భానికి వింటున్న వాక్యానికి సంబంధం లేదు అని అనుకోవద్దు. జస్ట్ కొన్ని సందర్భాలు గుర్తు చేస్తున్నాం. మనం ఎప్పుడైతే నింపబడతామో దేవుడు అప్పుడే మనలో ఒక ఘనమైన పాత్రగా వాడుకుంటారు. అంటే ఎహెజ్కేలు గ్రంథంలో మనం చదివితే అక్కడ దైవభక్తుడు కొలకర్రని చేత పట్టుకుని కొలుస్తాడు. చీలమండలు, మోకాళ్ళ లోతు, మొల లోతు, మునిగి ఈదలేనంత లోతు అంటారు. అంటే అంత లోతులోకి వెళ్ళి వారు నడిపించబడ్డారు. అంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత, ఒక వ్యక్తి దేవుని అభిషేకం చేత, ఒక వ్యక్తి దేవుని జ్ఞానం చేత అలాగున అంచెలంచెలుగా నింపబడుతూ అక్షయుడైన దేవుని చేతిలో ఘనమైన పాత్రగా నుండాలి. ఆమేన్. ఇక్కడ బెసలేలును, అహోలియాబును దేవుడు తన జ్ఞానము చేత వారి హృదయములను నింపి ఉన్నారంట. ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నారు. అంటే జ్ఞాన హృదయమును కలిగి ఎవరైతే ఉన్నారో వారు దేవునిని కట్టారు. నిజమే కదా, ఒక వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడితేనే కదా ఇతరులను మండించగలిగేది. నింపబడకపోతే అద్భుతాలు చేయలేరు. నింపబడకపోతే అద్భుతాలు జరగవు. పిల్లరా, మీకు గుర్తుందో లేదో, కానా ఊరిలో రాతి బాణల్లో నీళ్లు నింపుతారు కదండి. ఆ సందర్భం వేరైనా అంశం గుర్తుపెట్టుకుందాం, నింపబడుట. అయితే వారు వాటిని అంచుల మట్టుకు నింపిరన్నది. నింపబడిన తర్వాత ఇవి తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి వేయండి అన్నారు ప్రభు. అయితే ఆ నీళ్లు ముంచిపోసిన వారికే తప్ప మిగిలిన వారికి ఎవరికి తెలియలేదు అసలు అది ఇంత మధురమైన ద్రాక్షారసం ఏంటయ్యా అన్నారు. అంటే ఇది ఎప్పుడు ఇలా జరిగింది? అంచుల వరకు నింపబడిన తర్వాతే కదా. యేసు ప్రభు శిష్యులు అనబడిన వారు కూడా సంపూర్ణ సేవ ఎప్పుడు చేశారు? నింపబడిన తర్వాతే కదా. యేసు ప్రభులు వారు ఒకసారి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అన్నారు. యోహాను సువార్తమానంలో, అపోస్తలుల కార్యగ్రంథంలో కనిపెట్టి 10 దినాలు ప్రార్థనలు చేశారు. అక్కడ బలమైన అభిషేకం దిగి వచ్చింది. మరి పరిశుద్ధాత్మను పొందుడి అన్నప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందలేదా? పిల్లరా, నేను మొదటిగా చెప్పాను కదా, చీలమండలు, మోకాళ్ళు, మల్లలోతు, మునిగి ఈదలేనంత లోతు. అలాగా ఆత్మ అనుభవం కూడా, అభిషేకం కూడా అంచెలంచెలుగా ఉంటుంది. అంచెలంచెలుగా దేవుడిస్తారు. అంచెలంచెలుగా మనం వర్ధిల్లుతాం. అంచెలంచెలుగా మనం దేవుడి కృపను పొందుకుంటాం. కనుక దేవుని పిల్లరా, ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో మొదట నింపబడాలి. నింపబడితే కార్యం జరుగుతుంది. సొలొమోను జ్ఞాన వివేకములు కోరుకుని వాటితో నింపబడ్డాడు. కనుకనే రాజ్యంలో వయసులో చిన్నవాడైనా తనకన్నా వయసులో పెద్దవారైన మంత్రులు ఔరా అనేటట్లుగా తన జ్ఞానాన్ని ప్రదర్శించాడు అక్కడ.
ఈరోజు దేవుని పిల్లలుగా మనము కూడా నింపబడాలి. నింపబడితే దేవుడు తన కార్యాలు జరిగిస్తారు. దేంతో నింపబడాలి? కొందరు మద్యంతో మత్తులై దాంతో నింపబడుతున్నారు. ప్రియులారా, దేవుని పిల్లలు మద్యముతో మత్తులుగా కాదు ఉండవలసింది, మహిమతో నింపబడాలి. రూపాంతరపు కొండ మీద పేతురు యోహానులు వెళ్ళినప్పుడు ప్రియులారా, ఒక మేఘం వచ్చి వారిని కమ్ముకుంది. ఆ మహిమలో మోషే ఏలియాలు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే పూర్వపు భక్తులు మహిమలో ప్రత్యక్షమైనట్టు అర్థం ఏంటి? వారు ఆ మహిమతో నింపబడ్డారు. ఏలియా గారిలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, మోషే గారిలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. అయితే బలహీనతలను ఆధారం చేసుకుని వాళ్ళు జీవించలేదు ప్రియులారా. ఆ బలహీనతలు జయించి దేవుని కృపలో సంపూర్ణ సిద్ధి నొందారు వాళ్ళు. కనుకనే యేసయ్యను బలపరచుటకు గాను, యేసయ్యతో మాట్లాడటకు గాను తండ్రిన దేవాది దేవుడు తన స్వరాన్ని వెల్లడిపరిచినప్పుడు ఆ మహిమలో ఏలియా, మోషేలు కనిపిస్తున్నారు. అక్కడ మహిమలో ఉన్నారంటే వీళ్ళు ఈ లోకంలో శ్రేష్టమైన ఘనమైన భక్తి చేసి మహిమ కలిగిన జీవితాన్ని వాళ్ళు జీవించారు కనుక. మరి ఈ మాటలు వించిన నీ జీవితంలో ఎంతకాలంగా దేవుని మందిరానికి వస్తున్నావు? ఎంతకాలంగా దేవుని వాక్యం చదువుతున్నావు? ఎంతకాలంగా నీ మీద క్రైస్తవురాలను పడిన ముద్ర వేయబడింది? మరి నువ్వు దేంతో నింపబడ్డావు? ఎంతకాలం వాక్యం ఉంది నీలో? విశ్వాసం ఉందా? అభిషేకం ఉందా? ఆత్మతో నింపబడగలిగిన హృదయం నీకున్నదా? ఆత్మీయులారా, అలాగన నువ్వు ఓకే ఉన్నది అన్నట్లయితే నిజంగా నీవు ధన్యురాలవే. ఒకవేళ ఆ నింపబడిన అనుభవం నీలో లేదా, ఒక మాట, అద్భుతాలను చూడలేవు, కార్యాలను చూడలేవు. ఆత్మీయులారా, స్వస్థత అనేది రొట్టె ముక్కతో పోల్చబడింది. అద్భుతాలు, స్వస్థతలు శాశ్వతం కాదు. మనకి నిత్యరాజ్యమే మనకు శాశ్వతం. అయితే ఈ లోకంలో దేవుని కార్యాలు చూడాలంటే, దేవుని గురించిన సాక్ష్యం మనం వినాలంటే తప్పక అద్భుతాలు జరగాలి. ఆ అద్భుతాలు మన కనులారా చూడాలంటే నింపబడిన అనుభవం మనకు కావాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు దావీదు కదా. భోంచేసే గిన్నె పొర్లిపోయిందా? అది కాదు పిల్లరా, తన మీద ఉన్న అభిషేకం అలాగ పొంగి పొర్లింది. మరి దేవుని పిల్లలుగా ఆనాటి కాలంలో దావీదు ఒక ఛాలెంజ్ విసరగలిగితే ఈ తరంలో మరి నీవు నేను ఆ సాక్ష్యం చెప్పగలమా? దాని కొరకే ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.